మేమందరం కూడా చెప్తా ఉన్నాం. I'll get to that point అండి. మీకు చెప్తా ఉన్నాను, మేము గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ని 500 crores బడ్జెట్తో ఒక కాలేజ్ని కేటాయించి దీని ఇన్ఫ్రాస్ట్రక్చరు, దీని డెవలప్మెంట్ మీద మనం ఫోకస్ పెట్టి చేస్తూ ఉన్నాం. దీనికి కావాల్సినటువంటి అన్ని ఫెసిలిటీస్ కూడా మనం క్రియేట్ చేస్తూ ఉన్నాం. ఫర్దర్ దీని సస్టైనబిలిటీ కోసం మనము కొంత ఇందాక చెప్పినట్టుగా ఒక 50% వచ్చేసి ఫ్రీ సీట్స్ ఇస్తున్నాము. ఒక 50% మీద మనం ఒక ఫీ స్ట్రక్చర్, సర్టెన్ ఫీ స్ట్రక్చర్ అన్ని ఆలోచించి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో దట్ వీళ్ళ యొక్క డిపెండెన్సీ అనేది ఎవరి మీద ఉండకుండా వీళ్ళు సెల్ఫ్గా సస్టైన్ అవుతూ ఎక్కడ కూడా అంతరాయం రాకుండా నడిపేందుకు ఈ యొక్క ఆలోచన చేయడం జరిగిందనేది స్పష్టం చేస్తూ ఉన్నాం. అన్నీ ఆలోచించే నిర్ణయం తీసుకున్నాము. మరి ఈ రోజున వీళ్ళు ఇదంతా కూడా ప్రైవేట్ వాళ్ళకి కట్టగట్టి వాళ్ళకి అప్పచెప్పి దీన్ని అమ్ముతూ వాళ్ళేదో ఒక సొమ్ము చేసుకుంటూ ఈరోజు ప్రజల్ని గాలికి వదిలేసినటువంటి పరిస్థితి, ఒక స్కామ్కి తెరలేపారు. అలానే మనం చూసినట్టయితే ఆరోగ్యశ్రీ గురించి, ఈ ఆరోగ్యశ్రీ ప్రోగ్రాం ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు, ఈ ఆరోగ్యశ్రీ పథకం ఎవరు తీసుకొచ్చారని నేను ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆరోగ్యశ్రీ ఎంతో మంది, లక్షల మంది పేద ప్రజల ప్రాణాలు కాపాడడానికి ఆనాడు ఆ దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ పథకాన్ని ప్రవేశపెట్టి ఎంతో మందిని బ్రతికించారు, ఆదుకున్నారు, ఈ రాష్ట్ర ప్రజల్ని కాపాడారు. ఇలాంటి ఒక గొప్ప పథకం దేశానికే ఆదర్శంగా నిలిచింది. ఈరోజు దేశంలో ఉన్నటువంటి దాదాపు అన్ని రాష్ట్రాలు కూడా ఆరోగ్యశ్రీ అనేటువంటి ప్రోగ్రామ్ని వాళ్ళందరూ కూడా ఈ ట్రస్ట్ని ఫాలో అవుతూ అమలు చేస్తూ మరి ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి. ఆంధ్రప్రదేశ్లో ఆరిజిన్ అయినటువంటి ఈ గొప్ప పథకం దేశానికి ఆదర్శంగా నిలిచినటువంటి పరిస్థితుల్లో ఈ రోజున కూటమి ప్రభుత్వం వచ్చాక అసలు ఈ ఆరోగ్యశ్రీనే లేకుండా చేస్తూ ఉన్నారు. హైబ్రిడ్ మోడల్ అంటున్నారు, అదేదో ఇన్సూరెన్స్ మోడల్ అని మాట్లాడుతూ ఉన్నారు. ఈ ఎక్కడ లేని మాడ్యూల్స్ అన్నీ కూడా చెప్తూ ఈరోజు ప్రజలకు చక్కటి ఫ్రీగా అందేటి వైద్య ఆరోగ్య సేవల నుంచి దూరం చేస్తూ అనేక ఇబ్బందులు పాలు చేస్తూ ఉన్నారు. మనం చూసినట్టయితే ఆరోగ్యశ్రీ, జగనన్న ఆరోగ్యశ్రీని 3257 ప్రొసీజర్స్కి పెంచి 25 లక్షల వరకు కూడా ఆ లిమిట్ని పెంచి దాదాపు మన రాష్ట్రంలో 90% పైగా ఉన్నటువంటి కుటుంబాలు ఈ ఆరోగ్యశ్రీని ఈరోజు అవైల్ చేసుకుంటూ చక్కగా వెళ్తున్నటువంటి పరిస్థితి నుంచి ఈరోజు అసలు ఈ రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ ఉందా లేదా, అమలు అవుతుందా లేదా, ఏ హాస్పిటల్ పోవాలి, వెళ్తే చూస్తారో లేదో అన్నటువంటి భయంలోకి ఈరోజు ప్రజలు నెట్టినటువంటి పరిస్థితి. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు జగనన్న ప్రభుత్వంలో బ్రహ్మాండంగా ఈ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కింద 3600 కోట్లు సంవత్సరానికి మనం ఖర్చు చేస్తూ గొప్పగా ఈ ఆరోగ్యశ్రీ పథకాన్ని, ఈ ప్రోగ్రామ్ని మనం అమలు చేసినటువంటి పరిస్థితి. ఈ రోజున వీళ్ళు చెప్తా ఉన్నారు, వీళ్ళకి 100 కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. అసలు ఈ ఆరోగ్యశ్రీని ఇన్సూరెన్స్ మోడల్లోకి తీసుకువెళ్లాల్సినటువంటి అవసరం ఏంటి, దానివల్ల వచ్చే అడ్వాంటేజెస్ ఏంటో చెప్పాలి. ఏదో ప్రీమియం అంటారు, ఏదో ఇన్సూరెన్స్ మోడల్ అంటారు, ఇంకేంటేంటో అంటున్నారు. దాని మీద వాళ్ళకే స్పష్టత లేదు. క్లారిటీ ఇవ్వండి. అసలు మీరు ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారు, వెళ్తే ఏంటి, వెళ్ళడం వల్ల అడ్వాంటేజెస్ ఏంటి, దీనివల్ల ప్రజలకు ఏ విధంగా మేలు అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఉదాహరణకి మనం చూస్తే ఒక వ్యక్తి ఈ ఇన్సూరెన్స్ మాడ్యూలే గనక ఉంటే ఏదైనా ఒక జబ్బు వచ్చి ఆ హాస్పిటల్కి వెళ్తే ఫర్ సపోజ్ ఒక 2 లక్షలు ఖర్చు అవుతుంది, 2 లక్షలు ఖర్చు అవుతుంది ఆ జబ్బు నయం కావడానికి అని చెప్తే అందులో 50,000 ఆరోగ్యశ్రీలో ఈ ఇన్సూరెన్స్ మాడ్యూల్లో మీకు లభిస్తుందండి అని చెప్తే ఇంకో 1,50,000 ఎక్కడి నుంచి ఈ వ్యక్తి పెట్టుకోవాలి, దీనికి ఎవరు రెస్పాన్సిబుల్ తీసుకుంటారు? ఇలాంటి పరిస్థితులకు ఇలాంటి కన్సర్న్స్ ఉన్నటువంటి ప్రజలకు ఏం సమాధానం చెప్పాలనుకుంటున్నారు ఈ కూటమి ప్రభుత్వం? ఇదే జగనన్న ప్రభుత్వంలో అయితే 25 లక్షల వరకు, అంతకన్నా మించి అంటే చాలా రేర్ కేసెస్, బట్ అయినా అది కూడా ప్రభుత్వం భరించింది. అలాంటి పరిస్థితులు ఉన్నాయి, భరిస్తామని జగన్మోహన్ రెడ్డి గారు
మరి ఎంతో మందికి కూడా ఎంత ఖర్చు అయినా కూడా పెట్టుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అలాంటిది మీరు ఏం చెప్తున్నారు ఈరోజు ప్రజలకి? ఏంటేంటో చెప్పి కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ఒక క్లారిటీ ఇవ్వండి, ఒక స్పష్టత ఇవ్వండి. మీరు బ్రహ్మాండం 3,600 కోట్లతోనే ఆరోగ్యశ్రీని మనం జగనన్న హయాంలో బ్రహ్మాండంగా అమలు చేశాం ట్రస్ట్ కింద. మీరు ఈ ప్రీమియం అని ఇవ్వని అవ్వని ఏదేదో